గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అండ్ ఇంకోటి బిగ్ బాస్ విషయంలోకి వస్తే సుమన్ శెట్టి అన్న అంటే ఒక ఎంటర్టైనర్. ఎందుకంటే మా అందరికీ తెలిసిన 7 బజీలో కానీ ఇందులో కానీ అంత సుమన్ అన్న అనగానే ఒక కామెడీ ఎంటర్టైనర్. ఎందుకన్నా బిగ్ బాస్లో కామ్గా ఉండిపోవడానికి కారణం? అన్న కామ్ అన్నది ఫస్ట్ 2 weeks మీరు అన్నట్లు నేను ఒప్పుకుంటాను కామ్. ఎందుకంటే కొంచెం అందరు కొత్త వాళ్ళు మింగిల్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది నాకు. కానీ కామ్ నేను అదే అడుగుతున్నాను అన్న, 24/7లో మీకు ఎడిట్ అయ్యి వస్తున్నది కాబట్టి నా ఎపిసోడ్స్ చేయలేదేమో నాకు అనిపిస్తుంది అన్న. కొన్ని వరకు రాలేదేమో అని అనుకుంటున్నాను. మీకు వీకెండ్ ఎపిసోడ్స్ కానివ్వండి, డైలీ ఎపిసోడ్స్ కానివ్వండి, 24/7 కానివ్వండి, అది టెలికాస్ట్ అవ్వలేదేమో అని అనుకుంటున్నాను. చేయకుండా అంటే ఏమీ లేదన్న. నిజంగా మనం 2 weeks తర్వాత ఇంకా పులి లేచాడు ఇంకా మాట్లాడుతున్నాడు, చేస్తున్నాడు. అందరూ స్కిట్లు కానివ్వండి, మేము అందరూ స్కిట్లు చాలా వరకు చేసామన్నా. తనుజ కానివ్వండి, నేను కానివ్వండి, ఇమ్ము కానివ్వండి, ఇమ్ము మేము అందరూ స్కిట్లు కూడా చేసాం, చాలా వరకు చేసాం. ఇమ్ము జోకులు వేస్తే మీరు బాగా ఎంజాయ్ చేసేవాళ్ళు. బేసిక్గా ఎంజాయ్ చేసామని దానికి కౌంటర్ కూడా అవి చాలా వరకు నేను చూస్తున్నాను కదా అన్నప్పుడు వీడియోలు. ఇదేంట్రా వీడు చేసాడు, ఇమ్ముది ఉంది, నాకు కౌంటర్ ఏంటి పడట్లేదు అంటే అక్కడ చేసింది నాకు తెలుసు, ఇక్కడ టెలికాస్ట్ అవ్వలేదు. అచ్చా, అలా చాలా వరకు అయ్యాయన్నా. చాలా సిచ్యువేషన్స్ ఉన్నాయా? చాలా ఉన్నాయన్నా. ఇలాగా మీరు డిఫెండ్ చేసుకున్నా కూడా చూపించలేదు కొన్ని. డిఫెండ్ కాదు నేను అంటున్నాను, ఎంటర్టైన్మెంట్ అంటే పూర్తిగా ఇంకా నాకు ఖాళీ లేదన్నా, చూడలేదు పూర్తిగా అన్నది ఎపిసోడ్ చూడలేదు. ఇంట్లో వాళ్ళు ఇది కొంచెం హైలైట్ అయ్యింది ఇలాగ అవన్నీ చూపించాను కొన్ని బిట్లు. అదేంటి నాకు కౌంటర్ ఉంటుంది కదా దీనికి, లేదు. సరే ఓకే, మనకు తెలుసు కదా మనం ఏంటన్నది. కానీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియా అంటే మీకు ముందు తెలుసా? హౌస్లోకి వెళ్ళే ముందు తెలుసన్నా, కొంచెం లైట్గా అంటే ముందు బిఫోర్ అంతా ఇన్స్టాగ్రామ్ అదంతా వాడేది. పాపకి బాగా తెలుసు, పాప నాకు చెప్తుండేది. మీకు క్రియేట్ చేసిందంతా వాళ్ళే, మీ పిల్లలేనా? 100% మా ఫ్యామిలీ, వైఫ్, మా పాప, అక్క కొడుకు US లో ఉన్నాడన్న తను. వీళ్ళే మొత్తం సోషల్ మీడియా కానీ మొత్తం అంతా చేసింది వీళ్ళేనన్నా. మా తర్వాత మా అభిమానులు సుమన్ శెట్టి ఆర్మీ పెద్ద అంటే మీరు అండం లేదు. వీళ్ళు మ్యూజిక్ ఒకటే మ్యూజిక్ మొత్తం పగిలిపోయేది. అవునన్నా, అసలు అది చూసుకున్నారు మీ వీడియోస్? చూసుకున్నాను. వచ్చారన్నా మొత్తం 30 మంది వచ్చారు. సాటర్డే నైట్ వచ్చాను, సండే మార్నింగ్ కల్లా వచ్చేసారు. ఒంగోలు నుంచి, ఇక్కడి నుంచి అందరూ వచ్చి దండలు, వాళ్ళ అభిమానం. ఏంట్రా ఎంత వచ్చిందా అని నాకే తెలియలేదన్న. అంటే అన్న ఒకటి, మనం ఎంత కష్టపడినా ఈ ఫలితం కనబడితే ఆ కష్టం మర్చిపోతానన్నా. ఎవరైనా, నేనే కాదు ఎవరైనా, బా ఇంతమంది అభిమానులు ఉన్నారా, ఇంతమంది నాకు సపోర్ట్ చేశారా, నిజంగా హ్యాపీ అన్న. నిజంగా నమ్మరు. ఇంకోటిది, ఈ టాస్క్లు ఆడేటప్పుడన్నా చాలా వరకు ఫిజికల్గా చాలా దెబ్బలు తగిలాయన్నా. మా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు, ఒక్కసారి మెడికల్ రూమ్కి మీరు వెళ్ళలేదా అని అడుగుతున్నారు. అవును ఇప్పుడు వెళ్ళాను, అదే వెళ్ళలేదా అంటున్నారు. ఎన్ని నొప్పులు, పన్నుల నొప్పి తగిలి ఈ ఒండ్లు ఈ మొత్తం రిప్స్ ఇవన్నీ 10 రోజులు నేను బాధపడ్డానన్న. ఒక్కసారి టెలికాస్ట్ కాలేదంట, మెడికల్ రూమ్కి వెళ్ళిన టెలికాస్ట్ కాలేదట. మరి నాకు అది తెలియదన్న. మరి అది ఎందుకు టెలికాస్ట్ చేయలేదు అన్నది. ఉట్టి తనుజ వాళ్ళు అందరూ వెళ్ళేది టెలికాస్ట్ అయ్యేది అని చూపిస్తున్నారు ఇంట్లో. మా మిస్సెస్ అడుగుతున్నారు, ఈ 97 రోజుల్లో మీకు ఒక్కరోజు మెడికల్కి ఎందుకు వెళ్ళలేదు? నేను ఎందుకు వెళ్ళలేదు? నేను 7 times 8 times వెళ్ళాను. ఈ టాస్క్ ఆడేటప్పుడు తగిలేది. ఇప్పటికీ నాకు లెఫ్ట్ లెగ్ ఫింగర్ ఇంకా బటన్ వెళ్ళి ఇంకా నొప్పాను నాకు. ఆ టాస్క్ ఆడేటప్పుడు బెండ్ అయిపోయింది నాకు, ట్విస్ట్ అయింది లెగ్. బాల్ గేమ్ అక్కడనా, అది మన క్యాప్టెన్ వచ్చినప్పుడు ఆ గేమ్ కన్నా. కానీ చాలా సఫర్ అయ్యారు, చాలా దెబ్బలు, బయటికి కనబడలేదు. అది కనబడలేదన్న. నాకు అదే అంటున్నారు, ఏంటి ఇంతలా అంటే. ఫ్యామిలీ వీక్లో వైఫ్ వచ్చినప్పుడు అడిగారు కొన్ని, ఎలాగుంది ఏంటంటే కొంచెం ఇలాగా తగిలింది ఇలాగ, ఇప్పుడు ఎలాగుంది ఏంటి అని కూడా అడిగారు వైఫ్. అని ఇప్పుడు బిగ్ బాస్ కంబ్యాక్ అనుకోవచ్చా మీకు? డెఫినెట్లీ అన్న, డెఫినెట్లీ. ఇప్పుడు ఎందుకంటే బయట చూస్తున్నప్పుడు నిజంగా చాలా హ్యాపీగా ఉందన్న. ఫ్యామిలీ కానివ్వండి, ఆడియన్స్ కానివ్వండి, బాగా సపోర్ట్ వల్ల పాజిటివ్గా వెళ్ళారు. మీరు పాజిటివ్గా వచ్చారు. బస్సులోని శివాజీ అన్న ఒకటే అన్నారు, అరే season 1 నుంచి 9 వరకు ఇంత పాజిటివ్గా వెళ్ళి పాజిటివ్గా వచ్చిన వాళ్ళు నువ్వు ఒక్కడివే అని చెప్పారు. ఎందుకంటే శివాజీ అన్నతో ముందు నుంచి నేను వర్క్ చేశాను. జీరో నెగిటివిటీ. అవునన్నా.